ప్రకృతిని చూపించి ఒకసారి అటు చూపెట్టు, ప్రకృతిని చూపెట్టు, ఇటు చూపెట్టు, ఇటు చూపెట్టు, ఇటు చూపెట్టు, ఇటు. సో తమ్ముడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కార్ వస్తుంది, కార్ వస్తే వెళ్ళిపోతుంది మనల్ని. ఇంకొంచెం వెనకాలకెళ్ళి. సో ప్రకృతి నువ్వు చూసినావు, మనం చూసినాం. వి ఎంజాయ్డ్ అలాట్ విత్ ప్రకృతి. నేనేమంటున్నా అంటే ఎంతసేపు ఇంట్లో ఉండకుండా అప్పుడప్పుడు బయటికి వస్తావు, ప్రకృతిని చూస్తావు. ప్రకృతిలో నీకు కోళ్ళు, పాములు, ఇంకా పిచ్చుకలు, ఇంకా ఆవులు, చాలా చాలా రకరకాల జంతువులు కలుస్తూ ఉంటాయి. సేమ్ మీ దోస్తులాగా అప్పుడప్పుడు వచ్చి చల్లని గాలిని వీడ్చుకుంటూ ఉంటే ఇంకేం రోజులు ఇంటనే ఉంటావు చెప్పు. ఎంజాయ్ చేయి. చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు చేత నేను. అట్లనే నీ ఫ్రెండ్ ఆడు ఒకటి ఉంటాడు చూసినావు, తప్పడంగాడు, హేమంత్ గాడు, వాని కూడా చెప్పు. ఇద్దరు కలిసి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఆ బాతులు చూపిస్తావు, బాతులు చూపెట్టి. అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని కొంచెంసేపు ఆగం చేద్దాం రండి. సో మనం అసలు వీళ్ళ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ టేస్ట్లు ఏంటి, వాళ్ళు తినే ఫుడ్ ఏంటి ఎంక్వైరీ చేద్దాం. హాయ్ గాయ్స్, హాయ్. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నీకు భయం లేదా? ఏం చేస్తున్నావు లడ్డు? ఏం చేస్తున్నావు అంటే ఆడుకుంటున్నా. కాదు, మిమ్మల్ని వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఎవరికి చేస్తావు? మీ డాడీకి కాల్ చేస్తావు. మీ డాడీ నంబర్ తెలుసా? చెప్పు, మీ డాడీ నంబర్ చెప్పు. 707337777. వెరీ గుడ్. ఈ పాపకి చాక్లెట్ ఇవ్వండి. ఇలా ఉండాలి. నువ్వు వాళ్ళు కాల్ చేస్తావు, వాళ్ళని నేను కిడ్నాప్ చేస్తే? కిడ్నాప్ చేస్తే ఏం చేస్తావు? కిడ్నాప్ చేస్తే ఇంటికి వెళ్తే వాళ్ళు పంపిస్తారా లడ్డు? ఇంత అమాయకంగా ఉన్నారేంట్రా? ఇట్రా. అది ఈ పాప చాలా షార్ప్ ఫాస్ట్ ఉంది. పాప ఒకవేళ కిడ్నాప్ చేస్తే ఏం చేస్తావు? చేయరంట. ఒకవేళ చేస్తే ఏం చేస్తావు? ఒకసారి తిరిగి చెప్పావు, ఇటు రావా. ఒకవేళ కిడ్నాప్ చేస్తే ఏం చేస్తావు? కిడ్నాప్ చేస్తే ఏం చేస్తావు? ఇంటికి వెళ్తావా? అరే నాకు విషయం అర్థం కాదు. కిడ్నాప్ చేస్తాడు ఎందుకని ఇంటికి పంపిస్తాడు రా? మీరు ఇంట్లో ఉండాలి రా, బయటకు వచ్చి. షట్, మీకు భయం లేకుండా అవుతుంది. అరే ఇది మీకు ఏ వచ్చేవన్నీ? ఇది ఎట్లా చేస్తారో చూపెట్టావా? ఇది చిన్నపిల్లలు మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. నీ పేరేంటి? సాహస. నీ పేరేంటి? నీ పేరేంటి? లడ్డు. నీరజ్. ఆ లడ్డు అటు చూపెట్టు, ఆ లడ్డుని. అరే ఎందుకురా ఇంత దారుణంగా చంపుతున్నారు నన్ను? మీ అందరికి ఇప్పుడు మ్యాచ్ చూపిస్తే దగ్గర కంపాస్. ఇప్పుడు ఇట్లుండండి, అందరికి మ్యాచ్ చూపిస్తా. చాక్లెట్ ఎవరికి కావాలి? పక్క అటు అజ్జుడు. చాక్లెట్ ఎవరికి కావాలి? చేయలేపురి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? చాక్లెట్ ఇస్తాయి. చేతిలో పెట్టే డబ్బులు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు పిచ్చెక్కిపోతా. చాక్లెట్ 2. నువ్వెంత? మొత్తం ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ కావాలి? 3 చాక్లెట్. 2, 3, 5. నీకు 3, 5, 6, 7, 8 చాక్లెట్స్. మొత్తం 8 చాక్లెట్స్. నాకు 2 కావాలి. నాకు 2 కావాలంటే నేను కూడా 2 రూపీస్ ఇస్తాను. ఓకే 2 మొత్తం 10. ఓకే 10 చాక్లెట్స్ పక్కా. అర్జున్ 10 చాక్లెట్స్. ఏం చాక్లెట్స్ కావాలి నీకు? ఏ చాక్లెట్ కావాలి? సీదా డైరీ మిల్క్. నీకేం కావాలి? బబ్లికమ్. డైరీ మిల్క్, బబ్లికమ్ 2. నీకేం కావాలి? నీకు నీ పోట్ కంట్రోల్. ఓకే డైరీ మిల్క్, బబ్లికమ్ అంటే సెంటర్ ఫ్రెషా? ఓకే సెంటర్ ఫ్రెష్ మీకు ఎందుకు రా? ఓకే
ఈ డబ్బులతో మనం ఇప్పుడు మ్యాజిక్ చేయబోతున్నాము. అది చూడండి కళ్ళు మూసుకొని మ్యాజిక్ చేసి చూపిస్తా. కళ్ళు మూసుకురా గట్టిగా. 3, 2, 1. నేను 3 లెక్క పెడతా, కళ్ళు ఓపెన్ చేయాలి. ఓకేనా? చేతులు ముంగడ పెట్టాను, ఇట్లా ఓపెన్ చేయండి చేతులు. 3, 2, 1 గో. ఇటు చూడండి చాక్లెట్ ఏ చేతులు చెప్పుర్రి, ఇచ్చేస్తా. ఒకళ్ళే. ఓకేనా? ఓడిపోయాను. అడిదిరి మళ్ళీ అడిదిరి. మళ్ళీ 3, 2, 1 గో. ఇప్పుడు నువ్వు ఏ చేతులు, నువ్వు ఓడిపోయాను. అడిదిరు. మళ్ళీ 3, 2, 1 గో. పట్టు. నువ్వు కూడా ఓడిపోయాను. మీరు గేమ్ ఓడిపోయారు. పక్క జరుగురి. చాక్లెట్లో ఏం లేదు, నాకు డబ్బులు వచ్చాయి సేఫ్. ఎర్లీ మార్నింగ్ టైం 6:30 అవుతుంది. సన్ రైజ్ వచ్చింది. జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ ద వెదర్ విత్ గుడ్ క్లైమేట్, విత్ గుడ్ కల్చర్. పార్టీలా ముందు నీతో నీ ప్రతిక్షణం, ఎందుకంటే ఏమిటంటూ కారణం. యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు నారేష్ సిద్ధార్థ్ వాళ్ళు చాలా కష్టపడేశారు. సిద్ధార్థ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ మొత్తం వింటున్నాడు, వాళ్ళ డాడీ కూడా కష్టపడుతున్నాడు. ఆగమున్న సీన్. ఇగో రైడర్ రోహిత్ నా పేరు. ఎవరికినాడు ఊరు మొత్తం గ్రిప్లో పెట్టుకుంటాడు అబ్బాయి. వెదర్ చూడు ఒకసారి ఎట్లుంది. చెప్పు సిద్ధార్థ్, ఎందుకు సిద్ధార్థ్ అట్లా వేస్తున్నావు? రోహిత్ రా. రోహిత్ యాక్చువల్ చెప్పాలంటే మేము ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఒక అద్భుతమైన ప్లేస్ ఉందని విన్నా. ఆ ప్లేస్ చూడడానికి మన కత్తిలాంటి కుర్రాలు చూపెట్టడానికి తీసుకెళ్తున్నారు. రైట్ నౌ వీఆర్ గోయింగ్ దేర్. ఒక పెద్ద చెరువు ఉంటాయంట, పెద్ద బావి ఉంటాయంట, బ్రిడ్జ్ ఉంటాయంట. బ్రిడ్జ్ కింద నీళ్ళు పోతూ ఉంటాయంట. సీనరీ అయితే ఘోరంగా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాం. మీకంటే మీరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్ సీనరీ చూడండి. ఒకప్పుడు ఇది మొత్తం ఫారెస్ట్ అన్నమాట. కింద చూడండి, అందులో చేపలు ఉన్నాయి. మొత్తం ఘోరంగా ఉన్న సీన్, ఘోరమైన సీనరీ. అడవిలో నేను మృగాన్ని అనుకోండి, కాకపోతే రిస్క్ ఏంటంటే కొంచెం డేంజర్ ఉంటుంది. సో మనం ఈరోజు ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. రండి చూపిస్తా, చూసి షాక్ అవ్వదు, ఇప్పుడే చెప్తున్నా. ఇది ఒక పెద్ద సముద్రం లాంటి చెరువు అనమాట. వాటర్ ఫ్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి. ప్రీవియస్ ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు, చాలా లోతుగా ఉండేది. ఇది ఇక్కడ అడవి మృగాలు చాలా ఉండేవి. వాటర్ ఫ్లో పోతూ ఉండేది. పాములు, చాలా క్రిటికల్స్ అయిన యానిమల్స్ ఉండేవి అనమాట. సో ఇంకోటి ఏంటంటే, అది వెనకాల ఒక పక్షి పోతుంది, దాన్ని జూమ్ కొట్టి ఒకసారి ఫీల్ అవుతుంది. మళ్ళీ వెళ్ళిపోయింది, పక్షి వెళ్ళిపోయింది. సో అట్లనే కింద వాటర్ పెట్టి అప్పుడు బ్రిడ్జ్ ఉండేది కాదు, ఇక్కడ ప్లేస్ ఉండేది కదా. ఇప్పుడు బ్రిడ్జ్ చేసిన తర్వాతకి మన వాళ్ళందరూ ఈ పైనుంచి కింద ఆ నీళ్ళకి పోయే చేపలను పట్టుకుంటారు అనమాట. కాకపోతే చేపలు దొరుకుతలేవు, చాలా కష్టమవుతున్నాయి. నేను కూడా పట్టుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. ఒకసారి చెరువు చూపెట్టు. దీన్ని ఏమంటారు? చెరువు అంటారా, బాయ్ అంటారా, ఏమంటారు? ఇగో ఇంకో విజువల్ అట్లా పెట్టకు, అది అన్న పడ్డా ఇంకో సోంపాపుడు అవుతుంది. కమాన్, ఈ విజువల్ బాగుంది. అసలు కింద చూపిద్దాం అనుకుంటున్నా కానీ కుదురుతలేదు.
సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. నాకు చాలా ఇష్టం ఈ జాగా. అంటే ఇప్పుడే అయింది ఈ జాగా. వాటర్ ఎట్లున్నాయి, పిచ్చెక్కిస్తున్నాయి. ఆ వాటర్ ఫ్లో పోతూ ఉన్నది. దాన్ని మనం ఆపాలనుకుంటాం కానీ ఆపలేము. వై? బికాస్ వాటర్ కాబట్టి. ఆ నీళ్ళని మనం అది అంతే, అక్కడ దగ్గర వచ్చింది, ఇంకా రావట్లేదు.